నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతని, సమాజ సేవకుడిని తయారు చేద్దాం. సో ఈ బ్యాడ్జ్ అయితే నాకు సోషల్ మీడియాలో కనిపించింది. ఎవరబ్బా అనేసి ఆరా తీస్తే అన్న పేరు మహేందర్ రెడ్డి, కాకపోతే అందరివాడుగా ఆయన గుర్తింపు. సో అందరివాడు అనగానే సోషల్ మీడియాలో చాలామంది ఈయన గుర్తుపడతారు. సో మన స్టూడియోలో జర్నలిస్ట్ సిద్ధు, మన స్టూడియోలో అన్న వచ్చిండి. వాళ్ళ అన్న నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. చాలా సంవత్సరాల నుంచి అనుకున్నా ఇంటర్వ్యూ చేద్దామనేసి. ఫస్ట్ ఈ బ్యాచ్ ద్వారా మిమ్మల్ని గుర్తుపట్టినా నేను. సో ఒక ఈవెంట్లో అనుకుంటా మిమ్మల్ని మాట్లాడినా. దాని తర్వాత అనుకున్నాం చాలాసార్లు మనం ఇంటర్వ్యూ చేద్దాము, కలుద్దాం అనేసి. బట్ ఎట్టకెళ్ళకి ఇట్లా కుదిరింది. సో మీ బ్యాచ్ ఫస్ట్ మీకు ఇచ్చేస్తున్నా. సో అది కంపల్సరీ ఉండాలి కదా, రెగ్యులర్గా ఏ డ్రెస్ ఇచ్చినా మాత్రం ఖచ్చితంగా బ్యాచ్ ఉంటుంది. ఒక షాప్కి బోర్డ్స్ ఎట్లా ఉంటాయో, సో మీకు మీ టీ షర్ట్ అండ్ బ్యాచ్ మాత్రం కంపల్సరీ. సో మీ గురించి మీరు చెప్పుకోవడం కాకుండా, అంటే మిమ్మల్ని చూసిన వెంటనే ఓకే ఈ ఫలానా మనిషి సొసైటీకి యూజ్ అవుతాడు, ఒక హీరో లాంటోడు, అండ్ బ్లడ్ అన్నా లేకపోతే ఇంకా అవయవదానం అన్నా ఏదైనా. సో మిమ్మల్ని చూసి గుర్తుపట్టేస్తారా ఈజీగా? ఎవరన్నా వచ్చి మీ టీ షర్ట్ చూసి అన్న బ్లడ్ కావాలి అనేసి ఎవరైనా అడిగినరా? అంటే టీ షర్ట్ చూసి నా కార్ చూసి విధంగా రెగ్యులర్గా నాకు ఫోన్లు చేస్తుంటారు. నెంబర్, నా టీ షర్ట్ కూడా నెంబర్ రాసి ఉంటుంది వెనకాల. అచ్చా, టీ షర్ట్ వెనకాల ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను గుర్తుపడతారు. ఎక్కడ పోయినా అందర్వాడు అంటే ఆటోమేటిక్ ప్రతి హాస్పిటల్స్లో అందరికి తెలిసి మంచిగా అందర్వాడు అంటే ప్రతి హాస్పిటల్లో తెలుసు అన్న. ఎవరైనా బ్లడ్ కావాలంటే ఈ పలానా పర్సన్కి ఫోన్ చేయండి అని నెంబర్ ఇచ్చేస్తారు. ప్రతి హాస్పిటల్స్లో, బ్లడ్ బ్యాంక్లో కానీ ఎక్కడైనా నా నెంబర్ ఉంటుంది అవైలబుల్. అందుగా ఇక చాలా మందికి ఇంటర్వ్యూస్ చేయడం, ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఏంటంటే పరిచయాలు మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పరంగా చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ హాస్పిటల్ అవసరం ఉన్నా, బ్లడ్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా హాస్పిటల్స్లో ఎవరికైనా పేషెంట్స్కి ఏదైనా డబ్బు ఆర్థికంగా అన్నా, ఏదైనా డిస్కౌంట్ అలాంటివి ఏదైనా మన వాళ్ళని అక్కడికి హెల్ప్ చేస్తుంటాం అన్న. సో అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా? అంటే ఒక బ్లడ్ ఆర్మీని ఏర్పాటు చేసి మీరు ఇట్లా బ్లడ్ అందజేయాలి, లేకపోతే అవయవదానాలపైన అవగాహన తీసుకురావడానికి, సో ఇవన్నీ చేయాలనేసి ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. మీ గురించి, మీ ఊరి గురించి. చేవేళ్ళ కదా? షాబాద్ మండల్, చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ. నమస్కారం అండి అందరికీ. నా పేరు మహేందర్ రెడ్డి, అలియాస్ అందరివాడు అంటారు. నేను ఈ ఫీల్డ్కి రావడానికంటే ముఖ్య కారణం, నేను 2005లో ఒకసారి కాలేజీలో బ్లడ్ డొనేషన్ చేశాను, క్యాంప్ పెడితే డిగ్రీలో. తర్వాత 2007లో యశోద హాస్పిటల్ అన్నకు యాక్సిడెంట్ అయితే ఒకసారి ఇచ్చాను. ఇక మధ్యలో గ్యాప్ ఇచ్చి 2009లో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అంటే, నాకు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్లో పిలిచి ఇస్తున్నారు 10 times డొనేట్ చేస్తే బ్లడ్ బ్యాంక్లో అనే మెసేజ్ తెలిసి నేను 10 సార్లు చిరంజీవి గారిని కలవాలనే ఉద్దేశం కోసం రావడం జరిగింది. అలా వచ్చాక 10-20 ఇట్లా ఇస్తూనే ఉన్నాను. అది ఆప్షన్ రాలేదు. కానీ ఇక రోజుకి వస్తారాగా మనం సమాజంలో చేస్తున్న కొద్దీ అందరికీ తెలవడం, రక్తం అంటే విలువ తెలవడం, ఆపరేషన్లు, సర్జరీలు అన్నప్పుడు మనకు ఫోన్ చేయడం, అరే మహేందర్ ఇస్తాడు కదా అని నేను చేసిన మెసేజ్లు చూసి అట్లా ఫోన్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజుకి. ఆ విధంగా ఇది చాలా సమస్య ఉంది. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్, ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన ఐటంగా చాలా రక్త కొరత ఉంటుంది పేషెంట్స్. పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు పూర్ పీపుల్, వాళ్ళకి తెలియదు. ఆ విధంగా ఇబ్బందులు చూసి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఇక 2009 నుంచి నేను రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి నేను చేయబట్టి. అట్లా 15 సంవత్సరాలుగా నేను ఒక 111 సార్లు ఇచ్చడం జరిగింది. మీరు 111 సార్లు అంటే 81 times బ్లడ్ డొనేట్ చేశాను, ఒక 30 times SDB ప్లేటెట్స్ ఇచ్చాను. అట్లా 111 సార్లు ఇచ్చాడే కాకుండా ఇప్పటివరకు ఒక ప్రత్యక్షంగా నేను చేసిన క్యాంపులు ఒక 10,000 చేశాను. మా సజ్జనార్ సార్, మా ప్లాస్మా గార్డ్ సజ్జనార్ గారి త్రూ ఒక 30,000 యూనిట్స్ సేకరించాడు ఆయనతో. పోలీసులో కావచ్చు, బస్ స్టాండ్ ఆర్టీసీలో వచ్చాక కావచ్చు. ఇట్లా సార్ ఎనీ టైం డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరూ మీకు కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి అవసరం నాకు రెస్పాండ్ అవుతుంటారు. ఐపీఎస్ చాలా మంది, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ సార్ కావచ్చు, ఐపీఎస్ విజయ్ కుమార్ సజ్జనార్ సార్ కావచ్చు, ఇంకా సత్యనారాయణ అని ఇంకా చాలా మంది ఐపీఎస్లు ఉన్నారు. అట్లా ఖచ్చితంగా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంటారు. మన గిటంగా అడుగుతుంటారు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అట్లా చాలా మంది పోలీసుతో కాంటాక్ట్ ఉంది ఈ మధ్యన. అట్లా చాలా మంది పోలీసు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా అవేర్నెస్ రావాలి పోలీసులలో. చాలా మన తెలంగాణ వ్యాప్తంగా ఒక 800 పోలీస్ స్టేషన్లు పైగా ఉన్నాయి. వాళ్ళు అలాగే ఎవ్రీ ఇయర్ ఒక స్టేషన్కి ఒక క్యాంప్ కనుక చేసి ఒక 1 lakh యూనిట్స్ వాళ్ళ నుంచి సేకరించవచ్చు. కాకపోతే అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. చాలా చూస్తున్న కొందరిలో డీజీపీ గారిని కలిసి ఇలాంటి లైసెన్స్ లేకుండా రోడ్డు ఎక్కితే మిమ్మల్ని ఒక కాల్ చేయగానే విడిచిపెట్టేస్తారు అనుకుంటా. లైసెన్స్ అంటే మనం ట్రాఫిక్ అసలు ఎక్కడ పోలీస్ వాళ్ళని రూల్స్ ఫాలో. ఎందుకన్నా అంటే మీకు చేతి పైన పోలీస్ బాస్లో వాళ్ళ టాటూస్ కనిపిస్తున్నాయి. టాటూస్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కాకపోతే సజ్జనర్ సార్ టాటూ కూడా కనిపిస్తుంది. అయితే జస్ట్ ఇలాంటి పోలీస్ బాస్లతో ఫోటో దిగిన వెంటనే మాకు పోలీస్ బాస్ తెలుసు, మాకు చాలా పరిచయము, అది ఇది అనేసి
కొంతమంది దాన్ని రాంగ్గా యూజ్ చేసుకుంటారు. ఎస్, చేస్తారు కదా. కానీ నేను మాత్రం ఎక్కడ అట్లా చేయను. ఎందుకంటే మనం ఒక మంచి సమాజానికి ఎవరితోనైనా ఒక మంచి మెసేజ్ మాత్రం ఇవ్వాలి తప్ప అందరూ పరిచయాలని అనే తప్పుదో బట్టి మనం సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటే ఉద్దేశం నాకు లేదు. అలాంటి నేను ఎంకరేజ్ కూడా చేయను. మంచి పనులకు మాత్రమే వాడతాను ఎవరినైనా. సో ఇప్పటివరకు ఎంతమందికి మీరు బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ చేసి ఉంటారు? మీరు చేసింది 111 సార్లు, బట్ మీకు వచ్చిన కాంటాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అదే లెక్కలేవు. కానీ 10,000 అయితే యావరేజ్గా నేను ఇప్పటివరకు చేశాను. ఈ 15 సంవత్సరాలు 10,000 మందితో అయితే నా వ్యక్తిగతంగా నేను ఇప్పేయడం జరిగింది. ఎందుకంటే అసలు బ్లడ్ అవేర్నెస్ లేని వాళ్ళకి మా ఊర్లో ఒక 50 మంది రక్తదాతలు తయారు చేశాను. మా ఊరు కావచ్చు, మా చుట్టుపక్కల కావచ్చు, ప్రతి విలేజ్కి ఒక 20 మంది, 30 మంది, 10 మంది అట్లా రక్తదాతలను తయారు చేసి ఒక్కొక్కరు 20, 30, 50 సార్లు ఇచ్చిన వాళ్ళు నా త్రూ పరిచయం అయ్యి, నేను 50 వరకు ఇప్పుడు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన త్రూ పరిచయం అయ్యి. అట్లా కొన్ని వందల మంది ఉన్నారు. అట్లా మనకు మన పరిధిలో, మన రంగారెడ్డి జిల్లా పరిధి, మచ్చేవెళ్ళ, షాబాదు, మా కాన్స్టిట్యున్సీ పరిధి కావచ్చు, అట్లా ప్రతి ఊర్లలో ఒక 5 మంది, 10 మంది రక్తదాతలు అయితే ఖచ్చితంగా తయారవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అట్లా రీసెంట్గా మా ఊర్లో మొన్న ఒక క్యాంప్ చేయడం జరిగింది. ఎప్పుడంటే ఒక 20 రోజు నవంబర్ 3కి నేను ఒక క్యాంప్ చేసాను. మన లాస్ట్ మా ఊర్లోనే ఇప్పటివరకు 4 క్యాంపులు చేస్తాను. ఇట్లా పక్క ఊర్లో ఒక 4 క్యాంపులు చేస్తాను. ఇట్లా చుట్టుపక్క ఊర్లలో అట్లా చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. సో బ్లడ్ అనేసరికి ఇప్పుడు చాలామందికి డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడు బ్లడ్ ఇవ్వాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అనేసి. సో దానికి రోజులు ఉంటాయా లేకపోతే మంత్స్ ఉంటాయా? మన తెలంగాణ, మన ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 90 డేస్ అనేది అయితే ఉంది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. 90 డేస్ అంటే 3 మంత్స్, 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. అది జెంట్స్ అయితే 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, లేడీస్ అయితే కనుక 4 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు. కానీ లేడీస్ మనకున్న అవేర్నెస్, మనకున్న పాపులేషన్ పరంగా చూసుకుంటే మన యూసేజ్లో మగపిల్లలు ఇచ్చిన ఒకరు అవేర్నెస్ వస్తే ఒక 20 years పడుతుంది. ఒక్క డొనేషన్ చేస్తే ఒక 20 years పడుతుంది మళ్ళీ డొనేషన్ చేయాలంటే. అంటే అవేర్నెస్ లేక ఇంత షార్టేజ్ ఉంది. కానీ కరెక్ట్గా అవేర్నెస్ వస్తే మాత్రం 20 years, 25 years పడుతుంది ఒక్క పర్సన్ ఇవ్వాలంటే. లైఫ్ టైంలో ఒక 10 సార్ల కంటే ఎక్కువ ఇవ్వలేము మనం. అంత అవేర్నెస్ రావాలి. ఇంకా ప్రస్తుత సిచ్యువేషన్లో ప్రభుత్వాలు విధంగా సహకరించట్లేదు. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ బ్లడ్ డొనేషన్ చేయాలి. వాళ్ళ బర్త్డే కన్నా ఉద్దేశం పెట్టి ఏదైనా ఒక ఈవెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి. మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, ఫాదర్ ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ బర్త్డే, అలా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక రోజు చేస్తే కనుక అవేర్నెస్ వస్తుంది. దాని ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్లో బాగా ఎక్కువ శాతం ప్రభుత్వాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్ట్ చేయకుండా అన్ని ప్రైవేట్ వారికి సపోర్ట్ జరుగుతుంది. అంటే ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ అని ఒక చారిటీ ఉంది. అది చాలా మందికి తెలియక ఎమ్మెల్సీలకి చాలా మందికి తెలియదు. ఇది రెడ్ క్రాస్ అనేది ఒక చారిటీ, ఇది ప్రైవేట్ అని చెప్పలేరు అసలు. అంతా గవర్నమెంటే అనుకుంటారు, వాళ్ళకి క్యాంపులు ఇస్తుంటారు. వాళ్ళ యూసేజ్ మన ప్రభుత్వ హాస్పిటల్స్ యూసేజ్ ముందర అది చిన్నది రెడ్ క్రాస్ అనేది. వాళ్ళు తలసేమియా అని మీకు ఐడియా ఉండొచ్చు. ఆ తలసేమియా వ్యాధి పిల్లలకు మాత్రం వాళ్ళు చేస్తారు. ఆ విధంగా వాళ్ళు తలసేమియా పిల్లలంతా లెక్క పెడితే ఒక 3-4 వేలు, 4,000-5,000 కంటే ఎక్కువ ఉండరు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే. అంటే ఆ తెలంగాణ వ్యాప్తంగా రెడ్ క్రాస్ వాళ్ళకి అందరికీ బ్లడ్ బ్యాంక్స్ లేవు. కొన్ని ఒక 6 బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి నాకు తెలిసి. మాబ్నార్ ఒకటి, నల్గొండ, హైదరాబాద్లో 2, రీసెంట్గా ఒకటి ఓపెన్ అయింది. మళ్ళీ కరీంనగర్, మంచిర్యాల నాకు తెలిసి 6 ఉన్నాయి నాకు తెలిసి రెడ్ క్రాస్ వాళ్ళవి. ఈ 6కే వాళ్ళు కొన్ని వేల యూనిట్లు సేకరిస్తారు సంవత్సరానికి. మన హైదరాబాద్లో ఉన్న రెడ్ క్రాస్ ఒకటే సంవత్సరానికి 30-40 యూనిట్లు కలెక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ యూసేజ్ అంత ఉండదు. రోజుకి 20 యూనిట్లు అవసరం వాళ్ళకి. నెలకు 800, సంవత్సరానికి ఒక 12,000 వేసుకో, నెలకు 1000 వేసుకునేటంగా. అంత యూసేజ్కి వాళ్ళు 40,000-50,000 కలెక్షన్ చేసేయడం, దాన్ని వేస్ట్ చేసినప్పుడు కొన్ని బ్యాగ్స్ వేస్ట్ అయిపోతుంటాయి అన్ని కలెక్షన్ చేసినప్పుడు. అలాంటిది జరుగుతుంది రెడ్ క్రాస్లో. కాబట్టి గవర్నమెంటే కరెక్ట్గా దాన్ని ఇనిషియేట్ తీసుకొని మన ప్రభుత్వ హాస్పిటల్స్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎవరికి ఫ్రీ ఇచ్చింది కూడా తక్కువ, వాళ్ళు ఫ్రీ టైంకి ఇవ్వరు. 1,300 రూపీస్ పేరు ఛార్జ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు వెళ్ళిపోతారు. బికాస్ మీకు చిన్నప్పటి నుంచి మీ రక్తంలో అదంతా ఉంది. సో వెళ్ళాలి, చేయాలి అనేసి అదొక భావన ఉంది. బట్ చాలామంది ఇప్పుడు మాకు బ్లడ్ కావాలి, కాకపోతే అది నిలోఫర్ లేకపోతే ఈ హాస్పిటల్ ఉస్మానియా, గాంధీ అనేసరికి భయపడతారు. ఎందుకు అంటే గవర్నమెంట్లో ఎలా ట్రీట్ చేస్తారో తెలీదు. ఆ ఇంజక్షన్ల పరంగా కానీ కొంతమంది వాళ్ళు హాస్పిటల్స్ నీట్గా ఉండవని వాళ్ళ భయాలు అట్లా వాస్తవంగా లేదు. అంటే బ్లడ్ ఎక్కడైతే తీసుకుంటారో సో ఆ ప్లేస్లన్నా కొంచెం నీట్గా ఉండాలి. బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మనకు తెలిసిందే.
కానీ అలాంటి బ్లడ్ బ్యాంక్స్ లో నీట్గా ఉంది. బ్లడ్ బ్యాంక్స్ కి పర్లేదు, ఎందుకంటే నేను తెలంగాణ వ్యాప్తంగా భయం అనేది అట్లా మనుషుల్లో ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే అది లైఫ్ టైం అలాగే ఉంటుంది. దాన్ని మనం ఫోబియా అది పోగొట్టలేము. మనం వాళ్ళే ఆలోచించాలి, గవర్నమెంట్ ఇది మనది, మనం దాన్ని మార్చాలని ప్రశ్నించే తత్వం రావాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఎందుకు లేదనేది ఒక మినిస్టర్ గారిని వాళ్ళ ఎమ్మెల్యే గారిని అడిగి మనం మార్పు అనేది తీసుకురావాలి. కానీ ఇది ఇట్లా ఉంటుందని మనం అట్లే ఉంటే అట్లే ఉంటుంది. ఎందుకంటే మార్పు ప్రశ్నించకపోతే మార్పు రాదు. ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు. వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్లు వాళ్ళు జీతగాళ్ళు, ఫెసిలిటీస్ వాళ్ళు గవర్నమెంట్లో ఇన్నిసార్లు మనం రాస్తారు, ధర్నాలు చేశారు ఎందుకోసం మా జీతాలు పెంచలేదని. కానీ మాకు ఎక్విప్మెంట్స్ అయినా ఒక్కరైనా డాక్టర్లు అయినా సమ్మె చేశారా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చూసుకుంటే కాలంలో? ఎవరు చేయరు. ఎందుకంటే మాకు ఎక్విప్మెంట్స్లో మేము ఎలా ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్స్కి అనేది ఒక్కనాడు కనుక మాకు ఎక్విప్మెంట్స్ లేవంటే ప్రజలకు తెలుస్తాయి కదా, వాస్తవాలు తెలుస్తాయి కదా. వాళ్ళ సాహసం చేయలేదు ఇప్పటివరకు గిట్టంగా. అంటే మేము కూడా కవరేజెస్కి వెళ్ళినప్పుడు మాకు జీతాలు లేవు అనే టైంలో వాళ్ళు ఈ మాట తీసుకొస్తారు, ఎక్విప్మెంట్స్ కూడా సరిగ్గా లేవు అనేసి ఇది ఒక మాట అనేస్తారు జూనియర్ డాక్టర్స్. కానీ మీరు చెప్పినట్టు ఎక్విప్మెంట్స్ లేవు అనేసి ఎప్పుడు రాలేదు డైరెక్ట్ గా. వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అవును సార్, మేము ప్రజలు వచ్చినప్పుడు లొల్లి చేస్తారు హాస్పిటల్స్ మీద, డాక్టర్ల మీద లొల్లి చేస్తారు, ఇంజక్షన్లు లేవంటే మరి ఎందుకు మీరు గవర్నమెంట్ అంటే వాళ్ళ ఇంట్లోకి తెచ్చేది అయితే కాదు కదా. గవర్నమెంట్ ప్రభుత్వం మినిస్టర్ నుంచి లెవెల్ నుంచి వాళ్ళకు రావాలి కదా ఫండింగ్ అనేది వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ రావాలి. వాళ్ళ ఎక్విప్మెంట్స్ రావు. వీళ్ళు అడిగితే ఆ సూపరింటెండెంట్ బిల్లు పెట్టాము వస్తాయి. ఇదే ప్రస్తుతం తెలంగాణలో హరీష్ రావు గారు లాస్ట్ ఇయర్ 33 SDP మిషన్స్ ఇచ్చాడు. అన్నగారిని నేను చాలాసార్లు ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశా, ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్కి SDP కావాలంటే 15,000 కొనుక్కొచ్చుకుంటున్నారు బయట, 4కి 60,000. వాడు దిక్కులేక గవర్నమెంట్కి వస్తే ఇలాంటి 16,000 60,000 పెట్టి కొనాలంటే వాడు ఎంత సఫర్ అయి ఉంటాడు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, ఖచ్చితంగా ఇవ్వాలి అని చాలాసార్లు అడిగితే అన్న 33 మిషన్లు శాంక్షన్ చేశాడు ప్రతి జిల్లాకు ఒకటి. కానీ అవి 24 hours రన్ అవ్వట్ల. అవి 24 hours రన్ అయ్యి ప్రతి పేదవాడు వచ్చిన హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేదవాడు అందులోనే బ్లడ్ అందాలి, అందులోనే SDP అందాలి. బయటికి పంపించే ఉద్దేశం రావద్దు గవర్నమెంట్కి. అది 24 hours రావాలంటే ఒక టెక్నీషియన్స్ ఇద్దరిని పెట్టాలా. ఇద్దరు టెక్నీషియన్స్ లేరు. ఆ మిషన్లు గిట్టంగా ఇప్పుడు చాలా హాస్పిటల్ పోతే మూలబడే ఉన్నాయి. ఇప్పుడు చాలా హాస్పిటల్లో యూసేజ్ లేదు. ఎందుకంటే వాళ్ళు RDP అని ఒకటి ఉంటుంది, ర్యాండమ్ ప్లేటెట్స్ అని, 80 ml ఉంటుంది. అవి ఎక్కిస్తున్నారు. ఇది 6 ఎక్కిస్తే అదొకటి సమానం SDPకి. ఈ 6 ఎక్కిస్తున్నారు కానీ దాని మీద మిషన్ దగ్గరికి పోవట్లా. అంటే రీజన్ ఏంటంటే అందులో ఉన్న స్టాఫ్ వాళ్ళు కిట్స్ ఉంటాయి, SDP మిషన్ కిట్స్ ఉంటాయి అన్న. ఆ కిట్స్ 7,500 కాస్ట్ ఉంటుంది ఒకటి. అదొకటి ఎక్కిస్తే ప్లేట్లెట్స్ 30,000 40,000 ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఈ ర్యాండమ్ ప్లేట్లెట్స్ ఇస్తే 1,000 2,000 3,000 గిట్టంగా అవుతాయని గ్యారంటీ లేదు, చెప్పలేము. కాబట్టి ఆ ఫెసిలిటీ రావాలంటే గవర్నమెంట్ SDP కిట్స్ అవైలబుల్లో ఉంచాలి. ఇద్దరు స్టాఫ్ను టెక్నీషియన్స్ని ఇద్దరిని పెట్టాలి ప్రతి SDP మిషన్స్కి. అలా కొన్ని జాబ్స్ క్రియేట్ చేసి 24 hours వాళ్ళని రన్ చేసి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కటి ఉపయోగం ఉంటుంది. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం రాదు. ఈ 60,000 15,000 20,000 కొనుక్కోవాల్సిన పరిస్థితిగా రాదు. ఇది ప్రభుత్వం దీన్ని ఫోకస్ చేయాలి గట్టిగా. ఏ మిషన్ గిట్టంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏ ల్యాబ్లో పోయి చూసినా చాలా మిషన్లు వేస్టేజ్లో ఉంటాయి, సరి అయిన విధానంలో ఉపయోగించట్లేదు. అంటే అక్కడ స్టాఫ్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని హాస్పిటల్లో మరి కరెంటు ప్రాబ్లం గిట్టంగా ఉంది అని అంటారు. కానీ వాస్తవం ఇంకా మన వరకు రాలేదు ఇప్పటివరకు. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది పరిస్థితి గవర్నమెంట్లో. సో ఒక్క బ్లడ్ బ్యాంక్లో ఒక్క రక్తం ప్యాకెట్ తీసుకుందాం అనుకుంటే ఎంత ఉంటుంది? అండ్ బయటకు వెళ్ళి వేరే బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వేరే ఉంటాయి అండ్ NGOs. సో ఎంత డిఫరెంట్ ఉంటుంది? డిఫరెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఫ్రీ ఇస్తారు. గవర్నమెంట్ పేషెంట్కి ఫ్రీ, జీరో పైసా. అదే ప్రైవేట్ బయటికి వెళ్తే 1,600 to 4,000 ఛార్జ్ చేస్తారు. 1,600 to 4,000. ఎందుకు అంత వ్యత్యాసం? వ్యత్యాసం అంటే అది గ్రూప్ని బట్టి, రేర్ గ్రూప్ని బట్టి. నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి, రేర్ గ్రూప్స్. ఇవి దొరకవు. AB నెగిటివ్ రేర్, O నెగిటివ్, B నెగిటివ్ ఇట్లా ఉంటాయి కదా గ్రూప్స్. నెగిటివ్ గ్రూప్స్ అన్ని రేరు. ఆ రేర్ గ్రూప్స్ దొరకవని చెప్పేసి వాళ్ళు 1,600కు ఇవ్వాలి. డ్రగ్ రూల్ ప్రకారంగా 1,600 కంటే ఎక్కువ ఛార్జ్ చేయదు ఎవరైనా సరే. ఆ 1,600 ఛార్జ్ చేసేది లేరు అనేసప్పుడు 4,000 ఛార్జ్ చేస్తారు. అట్లా ఆ విధంగా గిట్టంగా వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆడికి వెళ్ళి ఆటో ఛార్జ్ కాడికి వెళ్ళి మోసపోతారు. రూట్ పక్కనే ఉన్న బ్లడ్ బ్యాంక్ గిట్టంగా ఆటో తెలియక ఆటో తీసుకుని పోతే 200 300 తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరిని అనలే మనం. వ్యవస్థ అందరూ ఇప్పుడు బ్లడ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళందరూ వీళ్ళందరూ బయట నుంచి వస్తారు. తెలియదు వాళ్ళకి, లోకల్ తెలియదు, హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలియదు, బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉందో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్కి వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్క పేషెంట్ అందులోనే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గవర్నమెంట్ అనేది. మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బయటికి స్లిప్ రాసి పంపించే స్టేజ్ రావు. మరి మనకు బయట నుంచి మెసేజ్లు చాలా వస్తుంటాయి, ఫలానా మా ఫ్రెండ్కి బాగాలేదు, హాస్పిటల్ జాయిన్ చేసాము, బ్లడ్ కావాలి, సో 6 units, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముందుకు రండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ముందుకు రండి అనేసి. అవును. మరి బ్లడ్ వాళ్ళు అరేంజ్ చేయరా? వాళ్ళు అరేంజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి కదా.
వాళ్ళకు ఇప్పుడు చెప్పాను కదా మీకు, గవర్నమెంట్లో మొన్న పోలీస్ వాళ్ళు ఇటంగా చాలా మాత్రం రెడ్ క్రాస్ వాళ్ళకి ఇచ్చారు క్యాంప్స్. అది గవర్నమెంట్ అంటే అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే చాలా రోజుల నుంచి బ్రిటిష్ కాలం నుంచి నడన అవుతుంది కాబట్టి రెడ్ క్రాస్ అంటే అదొక గవర్నమెంట్ సంస్థ, పెద్ద సంస్థ అని ఏదో దానికి కలెక్టర్ హెడ్, గవర్నర్ హెడ్, సెంట్రల్లో పోతే స్టేట్లో పోతే, సెంట్రల్లో పోతే మన రాష్ట్రపతి హెడ్ అని చెప్పేసి ఆ పేర్లోనే పోతుంది తప్ప అందులో ఉన్న వాస్తవాలు ఎవరు తెలుసుకోవట్లేదు, వాస్తవాలు తెలుసుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గవర్నమెంట్ వాళ్ళు గవర్నెన్స్, ఈ గవర్నమెంట్ కలెక్టర్ అని గవర్నమెంట్ హెడ్ కరెక్ట్ కాదన్నట్లు, అదొక చారిటీ. గవర్నమెంట్ నీకు మోయిన్ కదా, మీరు ప్రభుత్వ జీతాలు తీసుకొని చారిటీలకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలియక అడుగుతున్నా. సపోర్ట్ చేయదు కదా, అది తప్పు జరుగుతుంది. ఈ చారిటీ కింద వీళ్ళంతా హెడ్ని పెట్టడం వల్ల మేము రెడ్ క్రాస్కి ఇస్తామనే అపోహలు వచ్చినాయి. మళ్ళీ లాస్ట్ టైం మహబూబ్నగర్ ఎస్పీ గారి ఇటంగా రెడ్ క్రాస్ వాళ్ళు పోతే మేము ఇవ్వమని పంపించేశారంట. రెడ్ క్రాస్ మహబూబ్నగర్ గవర్నమెంట్కి ఇచ్చారంట. చాలా గొప్ప విషయం. అట్లా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, వాస్తవాలు ఏంటనే తెలుసుకోవాలా. తప్పు పట్టట్లేదు, నేను వాళ్ళకి ఇవ్వాలి, కానీ యూసేజ్ ఎంత ఉందో అంతే ఇవ్వాలి. వాళ్ళు 1300 ఒక బ్యాగ్ అమ్ముకుంటారు, వాళ్ళకి అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? చారిటీ కదా, అమ్ముకోవద్దు కదా. సరే అమ్ముకున్నా ఏదో అట్లా అమ్ముకుంటే బాగాలేదు, మొత్తం వ్యాపార ధ్యేయంగానే అమ్ముకుంటే ఎట్లా? అసలు వేలకు యూనిట్. ఇప్పుడు మనం ఫ్రీగా బ్లడ్ క్యాంప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఇచ్చిన బ్లడ్ కూడా డబ్బులకు అమ్మేసుకుంటారు. ఎస్, అంతేనా జరిగేది? అమ్మేసుకుంటారు, ఎవరైనా అమ్ముకుంటారు. ఎన్జిఓస్కి ఇచ్చినా అమ్ముకుంటారు. ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతైనా మెయింటెనెన్స్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అమ్ముకుంటారు, తప్పు పట్టట్లే వాళ్ళని. ఈ చారిటీలు జీవితంగా అమ్ముకోవడం ఏందని నా బాధ. చారిటీలు అన్నా కనీసం గవర్నమెంట్ పేషెంట్ ఇస్తే ఫ్రీ ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంతమందికి ఫ్రీ ఇస్తున్నారా? అట్లా చారిటీ వాళ్ళు ఎంతమందికి ఫ్రీ ఇస్తున్నారు? ఇవ్వట్లా. ఇప్పుడు నేను క్యాంప్ ఇచ్చానని నేను ఒక్కరు చెప్తే ఒకటో రెండో ఇస్తారు నా అలాంటి వాళ్ళకు, కానీ అందరికి ఫ్రీ ఇవ్వరు కదా. చిన్న 40,000 ఫ్రీ ఇవ్వరు కదా. అదే గవర్నమెంట్లో పోతే ప్రతి పేషెంట్కి ఫ్రీ అందుతుంది కదా. ఇప్పుడు 1600 ఇటంగా వేస్టే కదా. ఇప్పుడు పూర్ పీపుల్కి 1600 ఇటంగా ఖర్చే కదా అనవసరం. మరి గవర్నమెంటే ఆ విధంగా మార్పు రావాలా? ఈ కరెక్ట్గా ఉన్న ఎమ్మెల్యేలకే తెలీదు ఏది గవర్నమెంట్ ఏది ప్రైవేట్ అనే సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇప్పుడు నేను చాలామంది చూసాను. లాస్ట్ ఇయర్ ఒక ఎమ్మెల్సీకి ఫోన్ చేసి క్యాంప్ అడిగాను, ఇంకా గవర్నమెంట్ మీరు ఇవ్వండి అని అంటే, మేము రెడ్ క్రాస్లోకి చెప్పాము అంటున్నాడు. రెడ్ క్రాస్ చెప్పామంటాడు అక్కడంగా. అరకాల డిస్టిక్ అదే మన వరంగల్. ఆయన అంటున్నాడు రెడ్ క్రాస్ ఏంటి సార్, నాకు అర్థం కాదు, ప్రైవేట్ ఏంది చారిటీ తెలియదు అంటే. లాస్ట్ టైం ఆదిలాబాద్ డిస్టిక్ ఎమ్మెల్యే ఇవ్వటం కాలే ఆత్రం సక్కు గారు, ఎమ్మెల్యే పేరు చెప్తా, ఆయనకి కూడా తెలియదు పాపం గవర్నమెంట్ ఏదో ప్రైవేట్ తెలియక అతనికి ఇటంగా మేము రెడ్ క్రాస్కి ఇచ్చామంటే మళ్ళీ మేము ఫోన్ చేసి మేము ఫలానా అని ఇట్లా అనేసరికి అది గవర్నమెంట్ కాదు అది ప్రైవేట్ అని చెప్పి మళ్ళీ పిలిచి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చాడు. క్యాంప్ క్యాన్సిల్ చేసి మార్చేశారు వెంటనే. నా వల్ల సాధ్యమైనంతవరకు నేను గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ చేస్తుంటాను. ఎవరినైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, ఈసారి ఇచ్చారు సరే నెక్స్ట్ టైం నుంచి అని ఇవ్వకండి. సాధ్యమైనంతవరకు నేను గవర్నమెంట్కి ఇవ్వాలనే రూల్ పెడతాను. ఎందుకంటే పూర్ పీపుల్కి వెళ్ళిపోవాలా, వాళ్ళు ఎక్కడ ఉన్నోడంటే ప్రైవేట్ హాస్పిటల్ పోయి కొనుక్కుంటాడు, ఏమైనా చేస్తాడు, ఏదైనా ఇద్ది. లేని వాళ్ళు వస్తారు కదా పాపం. గాంధీ పోతే నరకం చూస్తాం రోజుకు, పేషెంట్స్ బాధ అనిపిస్తుంది. అట్లా ఉంది సిచ్యువేషన్. నా చేతి పైన ఓం, ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ గురించి. సో 2 టాటూస్ మాత్రమే నా చేతి మీద ఉన్నాయి. మీ చేతి నిండా అండ్ మెడ దగ్గర అయితే నాకు టాటూస్ మీద అంటే వైఎస్ఆర్ కనిపిస్తున్నారు, ఇటు మోడీజీ కనిపిస్తున్నారు, పీజీఆర్ కనిపిస్తున్నారు, రతన్ టాటా, సజ్జనార్ గారు, మెగాస్టార్. సో ఫస్ట్ టాటూ ఏది మీది? ఫస్ట్ టాటూ మెగాస్టార్ గారిది, మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్. ఓకే, సర్వీస్ బ్లడ్ ఇన్స్పిరేషన్. సెకండ్ అమ్మ నాన్న వేసుకున్నా, అమ్మ నాన్నది. థర్డ్ సజ్జనార్ సార్ది. సజ్జనార్ సార్ది అంటే సజ్జనార్ సార్తో అప్పటి నుంచి కాంటాక్ట్? 2020 నుంచి కాంటాక్ట్, కరోనా నుంచే కాంటాక్ట్ సార్. అంటే కోవిడ్ టైంలో కూడా? కోవిడ్ టైంలోనే సార్, కోవిడ్ టైంలో వేసుకున్నాను నేను. అచ్చా, సార్ పరిచయం అయ్యి కాలేడు ఇంకా పరిచయం ఇట్లా దూరం నుంచి ఒకసారి ఇంటికి వెళ్ళాను, ఆ రోజు వేసుకోవాలి, తెల్లారి పోయి వేసుకున్నా, అప్పటి నుంచి పరిచయం అయ్యాడు. అంటే ఏం మార్చింది మిమ్మల్ని సార్ టాటూ వేసుకోవాలనేసి? మీకు ఏమనిపించింది, ఏం నచ్చింది ఆయనలో? అతను మంచి మానవత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు ఎవరైనా సరే, ఎక్కువ శాతం ఆ డిపార్ట్మెంట్ వచ్చామా మన డ్యూటీ చేసుకున్నామా వెళ్ళిపోయామా. కానీ అతను అట్లా కాదు, ఎవరు ఏ పడినా చేస్తాడు. ఆయన ఫీల్డ్ సంబంధం అవసరం లేదు. ఇప్పుడు పోలీసులో ఉన్నాడు, పోలీస్గా హెల్ప్ చేశాడు. కరోనా టైంలో చూసాం ప్లాస్మా అని కొత్తగా పెట్టాడు, అసలు ఎవరికి తెలియదు ప్లాస్మా అని ఇస్తే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ప్లాస్మా ఇస్తే రికవర్ అవుతుందని. అట్లా 12,000 మధ్యలో ప్లాస్మా గురించి 100%. ప్లాస్మా అన్నది కూడా ఒక రకంగా డబ్బులు దోచడానికి ఇదంతా తీసుకొచ్చిండ్రు. ఆయన దోచడానికి కాదు, అది ఆయన కాదు, ఆయన గురించి అనట్లేదు నేను, ప్లాస్మా గురించి అంటున్నా. ప్లాస్మా గురించి కొన్ని మిస్బిహేవ్ జరిగాయి. కొన్ని హాస్పిటల్స్ 1 డోనర్ ఇస్తే ఒక SDP ఉన్నాయి, SDPs మనం ప్లేటెట్స్ ఇస్తాం కదా, సేమ్ అలాగే ప్లాస్మా విధంగా ట్రీట్మెంట్ సేమ్ అంతా అదే. కాబట్టి తీసుకొని వాళ్ళు స్టార్టింగ్ లో చాలా మాఫియా జరిగింది.
తర్వాత సార్ దృష్టికి రాగానే మళ్ళీ దాన్ని చేశాడు. ఎవరైనా మనం మొత్తం కాంటాక్ట్ ఎవరైతే వచ్చిందో కరోనా అలా లిస్ట్ అంతా తీసుకొని గవర్నమెంట్ త్రూ మాట్లాడి వచ్చిన లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళకి మేము ఫోన్ చేసి ఒక 200 మెంబర్స్ మా స్టూడెంట్ వాలంటీర్స్ అంటే 200 మెంబర్స్ రోజు లంచ్తో సహా ఏర్పాటు చేసి నైట్ 12 వరకు వర్క్ చేస్తాం అక్కడ. సో మీరు కాల్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు భయపడే వాళ్ళ ప్లాస్మా ఇవ్వండి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసిందా? చాలా మంది చేశారు కాబట్టి 12,000 పీపుల్తో ఇప్పించాం మనం. 2,000 మంది ఇచ్చారు మనకు. ఇక్కడ నుంచి కరీంనగర్ ఇప్పించాం తెలంగాణ వ్యాప్తంగా సాధ్యమైనంత వరకు అందరికి ఇప్పించాం మనం. మెయిన్గా హైదరాబాద్ కీ రోల్ కాబట్టి హైదరాబాద్లోనే చాలా ఇప్పించాం. డిస్ట్రిక్ట్లో వేయడం అవేర్నెస్ చేయడం, డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళు మాట్లాడడం చాలా బాగా చేశాడు. ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, జంతువుల కుక్కలకు గిట్టంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మళ్ళా ప్లాస్మా, మెడిసిన్, మెడికల్ అంబులెన్సెస్, మన ఆక్సిజన్ సిలిండర్స్, ఇట్లా చాలా మంది ముందుకు వచ్చారు. చాలా మంది ఫుల్ సపోర్ట్ చేశారు. కరోనాలో ఆ విధంగా రాకపోతే చాలా కష్టం ఉండేది హైదరాబాద్ లో. చాలా సూపర్ చేశాడు సార్. ఆ విధంగా ఒక్కొక్క స్టోరీ ఉంది. ఒకసారి చెప్తారా ఎన్ని టాటూస్ ఉన్నాయి? మొత్తం టోటల్ ఎన్ని? 14 టాటూస్ ఉన్నాయి. 14. సో ఒక్కొక్కటి ఫస్ట్ మెగాస్టార్, తర్వాత అమ్మా నాన్న, సజ్జనర్ సార్, మోడీజీ, వైఎస్ఆర్, ఉమేష్ చంద్ర వ్యాస్ ఐపీఎస్, వ్యాస్ ఐపీఎస్, తర్వాత పీజీఆర్ గారు, ఎస్పీ సరిత మేడం మోటివేషన్ బాగా. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీ దగ్గర ఉంది. రతన్ టాటా గారు. అచ్చా, ఈ టాటా గారిది ఎప్పుడు? టాటా గారిది 20లో వేసుకున్నా. 20 ఈ మధ్యలో అంటే ఆయన చేసిన పనికి గుర్తింపుగా తీసుకున్నా? లేదు, నేను 1 yearలోనే 6 monthsలోనే రిటైర్ తీసుకున్నా 2020లోనే. అచ్చా, మళ్ళీ ఇప్పుడే కొత్తగా వేయించిన ఏం లేదు. టాటా 2020లో వేసుకున్నా. సోను సూద్ గారు, అప్పు కర్ణాటక, వీళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన 3 days తర్వాత వేసుకున్నా అతను. అప్పుడు అంటే ఇంత సింపుల్ గా చేశాడు, అసలు ఎవరికి తెలియదు అసలు. వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసో తెలియదు, అంత సర్వీస్ చేశాడు అసలు. చాలా గ్రేట్ఫుల్ అసలు అతన్ని అట్లా చేయడం. అట్లా మానవతా దృక్పథం వాళ్ళు ఉంటే అసలు మన సమాజం ఇట్లా ఉండదు. ఈ రోజు ఇంత దారుణమైన సిచ్చిపోతుంది. ఇప్పుడు అంతా రావడం, దోసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేద్దామని నాకెందుకు, నేను నా పిల్లలు అనే స్వార్థమే ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు. కానీ నేను ఏదో చేద్దాం మనవంతు ప్రయత్నం అనే ఆలోచన ఎవరికీ లేదు వాస్తవంగా. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఏంటంటే నేను నా పిల్లలు నా కారు నా ఇల్లు అని చెప్తున్నారు, కానీ ఇది నా ఆస్తి అని చెప్పడం లేదు. ఎంత సంపాదించిన బినామీ అంటే మరి నీ ఆస్తి అని నువ్వు సంపాదించి చెప్పుకోలేనప్పుడు ఇంకా నువ్వు సంపాదించడం దేనికి? నేను సంపాదించుకుంటే ఇది నాదే అనాలి, కానీ సంపాదించుకునేట్టుగా నాదే అని చెప్పుకోకుండా ఎవరి పేరు మీద చేసి ఇది ఎవరి కోసం ఇంత సంపాదించి ఏం అర్థం అవ్వట్లేదు సమాజం. సో అన్నని నేను 2-3 years బ్యాక్ ఒకసారి కలిసిన అన్నమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా టాటూస్ అయితే మారిపోయినాయి. అండ్ ఇవాళ రాగానే నేను అన్న ఏ నుంచి వస్తున్నావు అన్న, బొట్టు పెట్టేసుకుని వచ్చినావు అనేసి అడిగిన. తమ్ముడు ఇది బొట్టు కాదు టాటూ అని చెప్పాడు. ఆ టాటూ కూడా ఒక స్టోరీ ఉంది అన్న. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మా కెమెరామెన్స్ మేము షాక్ అయిపోయినాం. అది సరే బొట్టు అని చెప్పినావు, ఓకే శివనామం కార్తీక మాసం, అది నేను బొట్టు అనుకున్నా, కాదు టాటూ అనేసి చెప్పినావు. ఆ కింద కుంకుమ అనుకున్నా అన్న నేనైతే. బ్లడ్ డ్రాప్ ఇది. నమస్తే అన్న, అది బ్లడ్ డ్రాప్ అంటే కుంకుమ లాగా బ్లడ్ డ్రాప్. ఇది 1 year అయిపోయింది, 1.5 year అవుతుంది. 1 year అయింది అది? ఇది 1 year పైన అయిపోయింది. అచ్చా, అంటే ఈ 1 yearలో కూడా నేను 1-2 సార్లు మిమ్మల్ని ఎక్కడో కలిసినా కానీ అన్న మంచిగా పద్ధతిగా బొట్టు పెట్టుకొని వస్తుండ్రా బాబు అనుకున్నా. 111 times వేసా కాబట్టి 111 times మీరు బ్లడ్ ఇచ్చారు కాబట్టి 111 times. ఓకే, నామం పెట్టేసుకున్నారు. సూపర్. సో ఎంత టైం పట్టింది దానికి? 1.5 hour పట్టి ఉంటుంది. 1 hour 1.5 hour పట్టింది. సో దాంట్లో రెడ్ కలర్ కూడా వచ్చేసింది, డ్రాప్ బ్లడ్ బొట్టు మళ్ళీ. అండ్ లోపల కలరింగ్ వైట్ మళ్ళీ షైనింగ్ రెడ్ షేడ్, మళ్ళీ డిజైన్ బాగుంటుంది బార్డర్, మళ్ళీ రెడ్ వేసాడు అంతే. వైట్ రెడ్. నేనేదో కార్తీక మాసం కదా బొట్టు పెట్టుకుని వచ్చిన ప్రసాదం కూడా ఇస్తాడేమో అనుకున్నా. బట్ మా బ్లడ్ మీరు ఇచ్చేటట్టు. చాలా మంది ఇంకొక ఇప్పుడు కొత్తలో ఉంది కాబట్టి డౌట్ వస్తుంది, కానీ కొన్ని రోజులు డౌట్ రాదు, ఎవరికి రాదు కదా. అదొక 15 days అవుతే అది కామన్ గా బొట్టే అనుకుంటారు ఎవరైనా. సో ఈ 14 టాటూస్ ఏవైతే ఉన్నాయో, టాటూస్ వేసేటప్పుడు మీకు అత్యధికంగా అంటే ఇంకా నా వల్ల అవ్వదురా బాబు ఇంకోసారి టాటూస్ వేసుకోను అనేసి ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించలేదు అసలు. ఎప్పుడు అనిపించలేదు, అన్ని ఇష్టంగానే వేయించుకున్నారు. నిన్న ఫస్ట్ టైం ఈ 14 టాటూస్. ఒక్కొక్క లెటర్ ఇక్కడ నాకు ఇంకులాబ్ జిందాబాద్, ఈ ఒక్కొక్క లెటర్ వేసేటప్పుడు అది చీమ కుట్టినట్టు, అంటే
కొంచెం వైబ్రేషన్స్ అవన్నీ తట్టుకునే శక్తి అయితే ఉండాలి కంపల్సరీ. బట్ అంత పెద్ద ఫొటోస్ వేసుకుంటున్నారు మీరు నరేంద్ర మోడీ గారిని లేకపోతే వైఎస్ఆర్ గారిని, అవన్నీ ఎగ్జాక్ట్లీ అట్లనే దించడానికి చాలా క్షుణ్ణంగా మెల్లిమెల్లిగా చేయాల్సి వస్తుంది. 3 hours 3 hours ఒక 2.5 hours 3 hours పట్టాయి. ఎక్కువగా ఎంత టైం? ఎక్కువ ఈ మోడీ దానికి కొంచెం టైం పట్టింది బాగా. వైఎస్ఆర్ది కాదు పెద్దగా, సజ్జనార్ సార్ అది వైటింగ్తో సహా వచ్చింది. అన్ని 2.5 3 hours. ఈ సృష్టిలో నా దృష్టిలో రక్తదాతలే నవజీవన స్ఫూర్తి ప్రదాతలు, సారీ ఈ సృష్టిలో నా సారీ అంటే అక్కడ కూడా మెసేజ్. ఇక్కడ చిరంజీవి గారికి ఏమో ఈ సృష్టిలో నా దృష్టిలో రక్తదాతలే నవజీవన స్ఫూర్తి ప్రదాతలు, రక్తదాతలే నిజమైన దేవుళ్ళని కొటేషన్. ఇదేమో మనుషుల్లో దేవుడు సైబర్ సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకునే మీ అభిమాని మహేందర్ రెడ్డి అని రాసుకున్నా. నాకు అన్న ఈ హ్యాండ్స్ చూస్తుంటే చిన్నప్పుడు నా తెలుగు శిశుమందులో చదువుకునేటప్పుడు బుక్స్ ఉండేవి కదా, తెలుగు వాచకము లేకపోతే సాంఘిక శాస్త్రము, అక్కడ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వాళ్ళ ఫోటోలు ఇచ్చి కింద వాళ్ళ గురించి పారాగ్రాఫ్లో రాసేవాళ్ళు అనమాట. నాకు అవి గుర్తొస్తున్నాయి. క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఇప్పుడు నొప్పి లేదు అంటే ఇప్పుడు నొప్పి లేదు, ఇప్పుడు లేదు. వేసినప్పుడు ఫుల్ నొప్పి ఉంది. ఒక రోజు సాయంత్రం ఒక 2-3 hours బాగా పెయిన్ వచ్చింది. బట్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగినా కూడా బాడీ మొత్తం టెంపరేచర్ చేంజ్ అవుతుంది, జ్వరం వచ్చేస్తుంది, అలాంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ మీకు ఏమి రాలేదు, అసలు ఏం జరగలే. అందరు చూస్తేనే అంటున్నారు నీకు ఎట్లా నొప్పి లేచి ఎట్లా భరించావు, అసలు ఎంత స్మూత్ ఫేస్ అది అసలు. సో ఇన్ని టాటూలతో ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. తెలంగాణ టాటూ మ్యాన్ కూడా అనుకోవచ్చు. అందరివాడు అంటారు. అందరివాడు అనేసి ఎందుకు గుర్తుపడతారు మిమ్మల్ని? అదే 2010 బిఫోర్ నేను రుద్రారం విలేజ్ అక్క వాళ్ళ విలేజ్లో ఒక 10 years ఉన్నా. బాగా చనిపోయినప్పుడు ఆ విలేజ్లో ఉండడం వల్ల ఇట్లా అందరికి ఏదానికి ముందుకెళ్ళడం, యాక్సిడెంట్ అయినా ముందుకెళ్ళడం, తీసుకెళ్ళడం, ఎవరికి షార్ట్ కొట్టినా ఏదేమైనా ఫస్ట్ ఉండేదాన్ని. నాకు కనీసం బైక్ ఉండే, దానిపైన తీసుకెళ్ళడం, ఇలాంటివి బాగా ఎవరైనా చనిపోతే ఇళ్ళకి ఎక్కి దుంకి తీయడం, సోషల్ సర్వీస్ అంతా ఇట్లా చేయడం వల్ల ఆ ఊర్లో నాకు ఆ బిరుదు వచ్చేసింది అందరివాడు అని. ఎనీ టైమ్ సో నీళ్ళలో ఎవరైనా ఏది ఉంటుంది నా వల్ల అక్కడ యాక్సిడెంట్ కావచ్చు, షార్ట్ ఆ విధంగా చేయడం వల్ల అట్లా ఊర్లో నాకు అభివృద్ధి ఇచ్చేస్తారు అందరివాడు. అలాగే కంటిన్యూ అయిపోతుంది అది. అందరివాడు మహేందర్ అంటే ఇంకా అందరివాడు ఏం వేస్తారంటే ఆటోమేటిక్ గుర్తుపట్టేస్తారు. ఎంఎస్ఆర్ ఏం అంటే నా పేరు మెగాస్టార్ సజ్జనార్ మోడీ. ఓ అలా సారీ, అక్కడ ఏఎంఎస్ఆర్ ఉంది, అది ఫౌండేషన్ నేమ్ అనుకున్నా. లేదు, ఏ ఫర్ ఇనిషియల్ నాది. మీ అందరివాడు వస్తుంది, ఇనిషియల్ వచ్చేస్తుంది. ఓకే, ఎం ఫర్ మహేందర్, ఎస్ ఫర్ సజ్జనార్, ఆర్ ఫర్ రెడ్డి కాబట్టి అదంతే. మెగాస్టార్ మోడీ సజ్జనార్ 3 నేమ్స్ వస్తాయి. మెగాస్టార్ మోడీ సజ్జనార్, సూపర్ నామము. అండ్ వీటికి బ్లడ్కి లింక్ లేదు కదా అన్న, ఎందుకంటే నేను బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ ఇస్తూనే ఉంటా. బట్ నేను ఒక్కసారి ఇంక్ మనం వేయించుకున్నాము అంటే ఇంకా బ్లడ్ ఇవ్వకూడదు అనేసి అంటారు. మళ్ళీ మీకైతే ఇంకా 14 ఉన్నాయి. అపోహలు ఎందుకు అవుతుంది? ఫస్ట్ 3 months ఉండే అప్పట్లో 3 months ఇవ్వద్దు అనేది రూల్ ఉండే. ఇప్పుడు 1 year 6 months అనుకుంటా. లేదు, స్టార్టింగ్ లో 3, నేను ఫీల్డ్ లోకి వచ్చిన 3 months, తర్వాత 6 months, తర్వాత 6 months, ఇప్పుడు 1 year చేశారు. 1 year అంటే మీరు టాటూ వేసుకున్న 1 year కి బ్లడ్ ఇవ్వదు. 1 year వరకు బ్లడ్ ఇవ్వద్దు. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బాడీలో ఏదైనా చేంజెస్, మార్పులు ఏమైనా జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో, వల్ల కూడా ఏదైనా అటాక్ అవ్వచ్చు ఏదన్నా అనే ఉద్దేశంతో మార్చేశారు. అంతే తప్ప టాటూ అసలు వాస్తవానికి బ్లడ్ లో ఇంక్రీజ్ అవ్వదు గిటంగా. ఎందుకంటే ఒక 2.5 mm లోపలికే పోద్ది మొత్తం. అసలు నువ్వు రాసేటప్పుడు ఒక చుక్క బ్లడ్ ఇడే రాలేదు అసలు నాకు ఎక్కటంగా, రాదు గిటంగా. అదే రోడ్ల పైన వేస్తారు చూడు, వాళ్ళైతే బ్లడ్ వస్తుంది, పెద్ద మెషిన్. రోడ్ల పైన వేసుకున్న వాళ్ళ దగ్గర డేంజర్ అది. టాటూస్ ఎవరైతే వేసుకున్నారో నార్త్ ఇండియాలో అనుకుంటా 14 or 40 members కి హెచ్ఐవి వచ్చింది. అవును, నేను విన్నా రీసెంట్ గా. అది డేంజర్ అది, ఎందుకంటే వాళ్ళు మిషన్ తర్వాత సేమ్ నీడిల్ అదే అద్దిస్తారు, అదే ఇస్తారు, అది ఎఫెక్ట్ అవుతుంది. అది గిటంగా ఒక మన ఇప్పుడు మనం మతాన్మదలో ఎలా ఉన్నారో శక్తులు మన సమాజంలో, అలాంటి దానివల్ల గిటంగా ఇలాంటి పెంచే అవకాశం ఉంది ఖచ్చితంగా. నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు ఏదన్నా మతపరమైన అయ్యుండి
ఇలాంటివి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే రోడ్ల మీద టాటూలు ఎవరు వేయించుకోవద్దు, ప్రొఫెషనల్గా మాత్రమే వేయించుకోవాలి. టాటూలు వేయించుకోవాలనుకుంటే రోడ్ల మీద చీఫ్ అండ్ బెస్ట్లో వేస్తున్నాను అనుకుంటే ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం చూస్తున్నాం హోటల్స్లలో ఏం కలుపుతున్నారు అనే సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి అది ఎవరి మతానికి వాళ్ళు కాబట్టి మన మత సాంప్రదాయాలను మనం గౌరవించాలా. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలని మనమే నిర్ణయించుకోవాలి. గుడ్డిగా ఏడబడతాడా బాగుందని తినడం లాంటివి చేయకుండా. సో మతం అంటున్నారు, ధర్మం అంటున్నారు, మీకు ఎవరైనా ఇప్పుడు ఫలానా మతం అతను కాల్ చేసి నాకు ఓన్లీ ముస్లిం రక్తమే కావాలి, నాకు ఓన్లీ హిందూ రక్తమే కావాలి అనేసి ఎప్పుడన్నా అడిగినరా? లేదు లేదు. అలాంటి చాలా మంది నేను క్రిస్టియన్స్కి చాలా మందికి ఇప్పించాను, ముస్లిమ్స్ కూడా చాలా మంది నాకు వస్తాయి. ముస్లిమ్స్ ఎవరు వచ్చినా నేను ప్రాణం కాపాడడం విషయంలో మనం అలాంటి సిస్టమ్లు ఏం లేవు. మన ధర్మం మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఏ విధంగా అన్యాయం చేయదు, మన ధర్మం ఏం చెప్పింది, మన తల్లిదండ్రులు ఏం మనకు క్రమశిక్షణ ఏ విధంగా ఇచ్చారో మన గురువులు అదే విధంగా. ఇంతకుముందు నేను ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిండు అనమాట, నాకు ఫలానా కులం రక్తమే కావాలి అనేసి, ఫలానా మతం రక్తమే కావాలి అనేసి ఆయన కాల్స్ వచ్చేవి. రాలే నాకు అట్లా మీకేం రాలే. నేను చాలా మంది ముస్లిమ్స్కి ఇప్పించాను, చాలా మంది క్రిస్టియన్స్కి ఇప్పించాను. వాళ్ళతో కంటే చాలా మంది డోనర్ సీటింగ్ వాళ్ళు నేను చెప్తే పోయి ఇస్తారు. చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, సిక్కులు ఇడంగా ఇస్తారు పాపం, సింగ్ ఉండరు వాళ్ళు ఇడంగా ఇస్తారు. నేను చెప్తే వాళ్ళే మనకు ప్రాణం కాపాడేషన్లో మతం కులం ఏం అడ్డు రాదు. అందరికి హెల్ప్ చేయడం సాధ్యం, అందరికి ఎవరు నా హెల్ప్ అడిగినా చేస్తాను మంచి పనికి, అది 100%. అంతేగాని కులం మతం మనం సేవలు తీసుకురావద్దు గిటంగా. ఎందుకంటే సేవాతత్వం అనేది మనకు ఈ వర్గానికి చెందింది అనేది కాదు. కాబట్టి ఎవరికి ఏ అవసరం వచ్చినా మన వాళ్ళు ప్రయత్నం చేస్తాం, అంతేగాని సేవకు దానికి ఎక్కడ లింక్ లేదు. సో సేవలు చేస్తున్నారు, మీరు టాటూస్ వేసుకుంటున్నారు, సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ జాబ్, మీ ఇన్కమ్ ఏంటి? అంటే ఇంకా నేను పెళ్లి చేసుకోలే కాబట్టి నాకు మనకు చెడు అలవాట్లు ఏం లేవు అలాంటి, కాబట్టి మనకు అవి సేఫ్. నేను అవసరాన్ని బట్టి ట్యాక్సీ నడిపే. చెడు అలవాట్లు అనేసరికి మా కెమెరామెన్ నవ్వుతున్నాడు. చెడు అలవాట్లు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి కదా, అట్లా చెడాలు ఉంటాయి మరి అనుకోకట్లా. కనుబొమ్మలు ఎగరేసుకున్నారు ఇద్దరు. మనం తాగే అలవాటు లేదు మనకు, నాన్ వెజ్ తినం. ప్యూర్ మోడీ గారి కోసం, మా సజ్జనార్ గారి కోసం నాన్ వెజ్ బంద్ చేశా. 4 years అవుతుంది అన్ని బంద్ చేశా, ప్యూర్ వెజిటేరియన్. అట్లా అలాంటి లేదు. మనకు ఎక్కువ ఖర్చు వచ్చేది ఇదే కదా, మనకు తాగి తినే వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటాయి. మనకు అలాంటి పార్టీస్ లేదు, ఏమున్నా పోయి రావడం, పెళ్లి ఇలాంటి పోతాను. ఇంకా మిగతా పార్టీస్ ఏం మనం నడవయి. మనం ఏదైనా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకున్నా పోయి కలిసి రావడమే తప్ప మనం ఉన్నా సైలెంట్ కూర్చోవడం అంతే. కానీ మనం అలాంటి వాటి జోలికి పోం కాబట్టి ఇప్పుడు నామం కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్, ఇంకా పర్ఫెక్షన్ ఉండాలి. అట్లా ఆ విధంగా ఖర్చుల్లో కాబట్టి అవకాశం. రియల్ ఎస్టేట్ అంటే చెప్పొద్దు, కానీ రియల్ ఎస్టేట్ లో చేస్తున్నారు ఏదో ఒక జాబ్. నా వరకు ఊళ్ళో 2 వ్యవసాయం, చిన్న వ్యవసాయం ఉంది, అమ్మ నాన్న ఉంటారు కాబట్టి అట్లా మనకు అలాంటి ఏం ఎక్స్ట్రా. మీరు ఇంత చేస్తున్నా కూడా ఎక్కడ కూడా గూగుల్ పే, స్కానర్లు నాకు హెల్ప్ చేయండి అనేసి ఎప్పుడు అడగలేదు. నేను హెల్ప్ చేసిందే ఉంది అన్న. నేను అదే అందుకోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. బికాస్ చాలా మంది ఒక 5-10 ఎవరికైనా ఫుడ్ పెట్టారంటేనే వెంటనే స్కానర్లు పెట్టేసి మాకు చేస్తున్నారు, తోచినంత సహాయం చేయండి, మేము ఇంకా 10 మందికి ఇంకా డెవలప్ చేస్తాం, ఇంకా మూవ్మెంట్ చేస్తామని అంటున్నారు. వాస్తవానికి అలాంటి వాటికి ప్రోత్సహించొద్దండి. ఎందుకంటే నా దగ్గర ఉన్నంత నేను సాయం చేయాలి, కానీ అడుక్కొని మరీ చేసి. ఇప్పుడు చాలా మంది అన్న మీకు ఆ విధంగా చెప్పాలి, ఎన్జిఓస్ గురించి చెప్పాలి. చాలా ఎన్జిఓస్ పెట్టుకుంటున్నారు పేరుకు. సరే, వాళ్ళు ఎన్జిఓస్ అయినా కూడా వాళ్ళకి అయినంత వరకు వాళ్ళు చేయాలి. మనం ఒకరిని సహాయం ఆర్జించి చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చిస్తే ఓకే, నువ్వు చేసిన సర్వీస్ నచ్చి నేను ఇస్తున్నా, తీసుకొని చేయండి, ఇంకా బాగా చేయండి అని సపోర్ట్ చేస్తే చేయొచ్చు. కానీ మనం అడుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదన్న. మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారు? మిమ్మల్ని ఎవరు చేయమనట్లేదు కదా. మీరు పెట్టండి, గూగుల్ పే సర్వీస్ చేయమని ఎవరు చెప్పట్లేదు కదా. ప్రభుత్వాలు ఉన్నాయి, 5 రూపీస్ అన్నదాన పథకం పెడుతున్నారు, నడుస్తుంది, నడవని. ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు, నడవని. కానీ మీరు స్వచ్ఛందంగా డబ్బులు అడుకొని నేను చేసే సేవ అని మాత్రం రాకండి. ఎందుకంటే అందులో 50% ఫ్రాడ్ ఉందన్న, 100%. ఈ రక్తం విషయంలో అంటే కానీ చాలా మంది డోనర్స్ పంపించి డబ్బులు తీసుకునే వాళ్ళు ఇటంగా ఉన్నారు మన రాష్ట్రంలోనే. ఒక SDPPs ఒక 4,000-5,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్లడ్ ఇస్తే ఒక 500,000 రూపాయలు ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, అందరు లేరు. ఒక 10% ఉంటారు, 90% జెన్యున్ గా ఉన్నారు. ఒక 10-20% ఉంటారు. ఎక్కడ పోయినా ఏ ఫీల్డ్ అయినా ఉంటారు. కరప్షన్, కొన్ని డిపార్ట్మెంట్ మంచి ఆఫీసర్లు ఉంటారు, కరప్షన్ ఉంటుంది. అట్లా ప్రతి దగ్గర కూడా జరుగుతుంది 100% జరుగుతుంది. జెన్యున్ అనేది జెన్యున్ ఉన్నారు లేదనట్లే, కానీ 20-25% అందులో గిట్టంగా ఉన్నారు మోసాలు చేసేవాళ్ళు. నేను ఇప్పిస్తాను. ఇప్పుడన్నా ఎవరైనా ఫుడ్ డొనేషన్ చేయాలి అంటే ఒక వెహికల్ తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ డొనేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి తెలియదా ఆ పక్కనే 5 రూపీస్ భోజనం ఇస్కాన్ వాళ్ళు అందజేస్తున్నారు, గవర్నమెంట్తో పాటు అందజేస్తున్నారు అనేసి? అవును. సో అక్కడ ఎందుకు వీళ్ళని తీసుకెళ్ళి తినబెట్టరు? బికాస్ 5 రూపీస్ కూడా మినిమం లేవా మన దగ్గర?
అవును నువ్వు 50 రూపాయలు ఖర్చు పెట్టేది 5 రూపీస్ పెట్టి ఒక రోజు ఫ్రీగా పెట్టియచ్చు. ఎస్, ఇప్పుడు ఇక్కడ మన ఎందుకంటే ఒక ఫుడ్ ప్యాకెట్ తయారు చేయడానికి ఒక మినిమం 50 రూపాయలు అవుతుంది అన్ని కలిపి. బట్ అదే అక్కడ ఇస్కాన్ వాళ్ళది ఏదైతే ఉందో, 10 మంది తింటారు. ఫలానా ఎగ్జాంపుల్ అనేసి నేను చెప్పాను, డైరెక్ట్గా చెప్పేస్తా. మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అక్కడ 5 రూపీస్ భోజనం కూడా ఉంటుంది, మీల్స్ ఉంటుంది. బట్ ఇటు పక్కన చాలా మంది రోడ్డు పైన కార్లు ఆపేసి ఇవన్నీ ఇస్తుంటారు అనమాట. అవును. సో దానివల్ల ఏంటంటే రోడ్లు జామ్ అయిపోతుంటాయి అండ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ తాగుబోతులు ఉంటారు. అవును. సో ఫ్రీగా ఫుడ్ వస్తుంది కదా అనేసి అండ్ ఆ ఫుడ్ ని సగం తిని రోడ్ల పైన పాడేయటము, లేకపోతే ఆ పక్కనే ఉన్న పార్క్ లో పాడేయటము, ఇవన్నీ కనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2-3 పెట్టేస్తారు, ఆ తర్వాత లంచ్ కి 2-3 వచ్చేస్తారు, అంతకన్నా ఎక్కువ కూడా వస్తారు. సాయంత్రం స్నాక్స్ తీసుకొస్తారు. ఒక్కొక్కసారి మేము వెళ్ళి అంటే వాళ్ళని అడుగుతాం అన్నమాట, మీకు ఆకలిస్తుందా, ఫుడ్ ఉందా అనేసి అడిగితే ప్యాకెట్స్ పక్కన ఇలా 3-4 ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట, వెరైటీస్ అన్ని ఇచ్చిపోతుంటారు కదా, అవన్నీ ఇంకా పాడేస్తారు వాళ్ళు, తినలేరు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఒక 5 రూపీస్ కూడా లేవా? అదేదో మనం అంత ఫుడ్ ఖర్చు పెట్టుకొని తెచ్చి పెట్టే బదులు ఆ ఉన్న మందికి అందరికి అక్కడ 5 రూపీస్ ఖర్చు పెడితే చాలా బెటర్. అది బెటర్. అంటే మనం ఏది పెట్టినా ఒకరికి ఉపయోగంలో ఉండాలా. వాడు వేస్టేజ్ చేయడం వల్ల ఇప్పుడు తిండిలో మన భారతదేశ పరంగా ఇస్తే ఒక 100లో 2కి 20 మెంబర్స్కి తిండి లేదు, ఒకటే పూట తింటున్నారు అనేది ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనం ఇంత డెవలప్ అయిన మన దేశంలో అంత ఉన్న గిటంగా ఈ ఇచ్చే వాళ్ళు వచ్చి కార్లో వచ్చి ప్యాకెట్లు పెట్టి లైన్లో పెట్టి ఇచ్చేసిపోతారు. అది ఎందుకు ఇస్తారు నాకు ఇటంగా అర్థం కాదు. ఇప్పటికి పెడితే మంచిదే, కానీ వాడు కరెక్ట్గా తినడం యూజ్ చేస్తే బాగుంటుంది. పడేయడం అంటే మనకి ఇంత ఫుడ్ లేని ఈ వ్యవస్థలు ఇటంగా అంత వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అనావృష్టి కాదు, అతివృష్టి ఉంది అక్కడ. అతివృష్టి అతిగా క్రియేట్ చేస్తున్నామని చెప్పి సెట్టింగ్ వేసుకొని ఫేస్బుక్ లో పెట్టడం, ఇలాంటి దాన్ని యూట్యూబర్స్ కొంతమంది వ్యూస్ కోసం చేయడం, హైలైట్ చేయడం, దాన్ని చేస్తున్నారు. జరుగుతుంది, వాస్తవం అది కూడా జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక దానం చేస్తున్నామంటే దానివల్ల వాళ్ళకు ఒకరికి ప్రతిఫలం ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు అన్నం పెడుతున్నాడు, వాడు కరెక్ట్ ఇలా ఉండాలి. అంతేగాని వాడు వీనికి ఎక్కువ పెడుతున్నాడు, నేను సగం దీన్ని పడేస్తున్నా అనే ఉద్దేశం ఎక్కడైనా రాదు. ఒక్క మెద్ద కూడా వేస్ట్ చేయకుండా. బట్ ఒక్కసారి మీరు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని ఏదైతే కేవీఆర్ పార్క్ ఉందో ఆ పార్క్ వెంబడి మీరు నడిచి చూడండి, మీకు కనిపిస్తాయి అన్నమాట. చాలామంది ఫుడ్ ఇంకా మాకు వద్దు, మాకు సరిపోయింది అన్న తర్వాత కూడా వచ్చి ఇస్తున్నారు, మా పైన ఏదో రుద్దుతున్నారు అన్నట్టు ఆ ప్యాకెట్స్ అన్ని తీసుకెళ్ళి అలా మోర్లలో పడేస్తుంటారు అనమాట. మురుగు కాలువలు ఏవైతే ఉంటాయో అందులో పాడేస్తుంటారు. తిన్న ప్లేట్స్ కూడా రోడ్ల పైన పాడేస్తుంటారు, ఆ పార్క్లో పాడేస్తుంటారు అనమాట. అంటే కనీసం నీట్నెస్ కూడా వాళ్ళు పెట్టట్లేదు. అరే కనీసం వాళ్ళు బయట నుంచి వచ్చి మనకు ఫుడ్ పెట్టినరు అంటే ఆ ప్లేట్స్ని ఎత్తి అక్కడ పక్కన ఉన్న డస్ట్బిన్లో పడేయాలి అనేసి అక్కడ ఉన్న ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉంటుందో వాళ్ళు కూడా బాధపడుతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదండి అని. అంటే అది యూసేజ్ కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి అలాగే ఉంటుంది. వేస్టేజ్ ఎక్కువ ఉంది. వేస్టేజ్ చాలా ఉంది. ఇప్పుడు బసవతారకం అనే కాదు, మన చాలా మంది నైట్లో వచ్చి రగ్గులు కప్పెళ్తుంటారు మీరు చలికాలం వచ్చిందంటే. కానీ వాళ్ళ గిట్టంగా అవి తీసుకెళ్లి మళ్ళీ అమ్మేసుకునే రేంజ్ గిట్టంగా ఉన్నారు చాలా మంది. అవును, మన అక్కుజైన్ లాస్ట్ టైం అక్కుజైనే పట్టుకున్నాడు. లాస్ట్ టైం పట్టుకొని చెప్పాడు, అన్న ఇట్లా జరుగుతుందన్న, ఇచ్చిపోతున్నారు వచ్చి వాళ్ళు. అసలు ఎవరికి అవసరం ఉంది నీడి అనేది ఎవరికి తెలియట్లేదు. వచ్చేసి మినిమం ఒక 50 రూపాయలు 100 రూపాయలకి రగ్గులు వచ్చేస్తున్నాయి. 100 రూపాయలు అంతా కూడా వెచ్చించే స్తోమత లేకుండా, అలాంటి స్తోమత లేని మనుషులు అయితే లేరు కదా. లేరు. సరే ఉన్నా గిట్టంగా అవి అసలు ఎందుకు మళ్ళీ అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళే 4 ఇచ్చిపోవడం ఏంది, మళ్ళీ కప్పుకోవడం ఏంది. నీడి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఇచ్చిన వాళ్ళకి ఒక దగ్గరనే హైలైట్ చేయడం ఇవ్వడం వల్ల ఇది యూసేజ్ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ సమాజానికి ఆ విధంగా సేవ్ చేస్తుంటే ఆలోచించాలా, ఎన్జిఓలు విధంగా ఆలోచించాలా. అరే మనం సమాజం కోసం ఏమి ఇస్తున్నాం, మనం మంచిని ఇస్తున్నామా, దాని నుంచి మళ్ళీ మనం ఆశిస్తున్నామా, ఆశించకుండా చేసేదే సేవ. కానీ నువ్వేదో ఆశించి చేస్తున్నట్టు సేవ ఎప్పుడు ఎగిరేం కదా, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి సమాజం. ఫైనల్ క్వశ్చన్ అన్న, టాటూస్ గురించి మాట్లాడుకున్నాము, మీ బ్లడ్, మీ ఆర్మీ గురించి మాట్లాడుకున్నాము. సో ఎంతమంది ఉంటారు మీ వెనకాల? నేను ఒక్కనే అన్న. మీరు ఒక్కరే? సపోర్ట్ గా ఇప్పుడు చాలా మంది వాలంటీర్స్ అని ఏం లేదు. వాలంటీర్స్ కాదు, ఏం లేదు అసలు. నేను ఇండివిజువల్ కాల్ చేయగానే పోతారు అంతే. చెప్పడం వరకు ఎక్కడ ఆర్మీ మనకి టీం అనేది ఏమీ లేదు. ఫోన్ చేసి తమ్ముడు నువ్వు వెళ్ళాలా అలా చెప్తే వెళ్ళిపోవడమే అంతే. నేను నాకు వీలుగా బట్టి నేను నెంబర్లు ఇస్తాను. పేషెంట్ వాళ్ళకి హాయ్ పెడితే నేను నా దగ్గర ఈ నెగిటివ్ గ్రూప్స్ కావాలని ఒక 10 మంది నెంబర్స్ పంపిస్తాను. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు అందులో నుంచి 1-2 వెళ్ళి ఇచ్చేస్తారు అంతే. సో బ్లడ్ గురించి, టాటూస్, ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. థర్డ్ వచ్చేసి ఫైనల్గా మీరు కొన్ని పోస్టులు చూస్తే స్కూలింగ్స్ పైన లేకపోతే వాళ్ళ విద్యా విధానం పైన కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మీకు ఈ స్కూలింగ్స్ ఈ పద్ధతి మీకు నచ్చట్లేదా? అంటే పాఠశాల దాంట్లో మార్పులు రావాలనేసి అనుకుంటున్నారా?
ఎస్, మార్పులు ఎందుకంటే అన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇస్తూ ఉంది. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు. వాళ్ళకి అసలు ఒక కాలేజీ, ఒక స్కూల్ ఉండాలంటే వాళ్ళకి సరైన స్టాఫ్, ఒకటి స్పేస్, గ్రౌండ్, వాళ్ళకి ప్రార్థన చేసేంత సీన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు చాలా స్కూళ్ళలో ప్రార్థన ఇక్కడ చేస్తున్నారు. ఒకప్పుడు మన స్కూల్స్ లో ఉండేవి, అండ్ మీరు ఇప్పుడు పొద్దున్నే కాబట్టి అక్కడైతే ఉన్నాయి అనుకుంటా. అవును, అక్కడ ఉన్నాయి, బట్ హైదరాబాద్ లో అలాంటి లేవు. ఇప్పుడు సిచ్యువేషన్ లేవంటే అట్లా క్రియేట్ చేసుకోవాలన్నా. స్పేస్ లేకుండా చిన్న అపార్ట్మెంట్ లోనే స్కూల్ పెట్టడం ఏంటన్నా నాకు అర్థం కాదు. అది పెట్టడం వల్ల పిల్లలను పీడిస్తున్నారు తప్ప. అసలు సాయంత్రం అయితే ఒక డ్రిల్ పీరియడ్ ఉండేది మనకు. డ్రిల్ పీరియడ్ 45 minutes ఆడుకోవడానికి ఇచ్చేవాళ్ళు. లాస్ట్ పీరియడ్ ఆడుకొని ఇంటికి పోయేవాళ్ళం. ఇప్పుడు ఆ ఉల్లాసం ఎక్కడ ఉంది పిల్లలకి? ఇంటికి వస్తే ఇంటి చుట్టూ పార్కులు లేటంగా ప్లేసుల్లో అన్ని కబ్జాలకు గురవుతున్నాయి. ఆ బిల్డింగ్ నుంచి పిల్లలు రోడ్ క్రాస్ అవ్వాలన్నా కూడా టీచర్స్ వీళ్ళందరూ రోడ్డు మీద వచ్చి వాళ్ళని క్రాస్ అలాంటిది. అవును, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే పిల్లల మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. పిల్లల పైన ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఎందుకు పడుతుందంటే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ జాయిన్ చేస్తారు, కానీ ఈ మళ్ళీ ఫీజులు అడిగేటప్పుడు మాత్రం పిల్లల్ని అడుగుతున్నారు చాలా మంది టీచర్స్. అది తప్పు కదా ఎవరైనా సరే. ఇప్పుడు కాలేజెస్ కానీ ఇప్పుడు చాలా మంది కాలేజీలలో పిల్లలు ఉరేసుకొని చనిపోతున్నారు. హ్యాంగింగ్ ఎందుకు చేసుకుంటున్నారు అనేది మనకు వాస్తవంగా తెలీదు. కానీ ఇలాంటి ఒత్తిడి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇలాంటి విధంగా పిల్లల పైన కొంతమంది స్తోమత ఉండదు, ఫీజులు కట్టలేకపోతారు, టైం కట్టలేకపోతారు. అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. పేరెంట్స్ ఊర్లలో వ్యవసాయం చేసుకుంటే ఎక్కడ ఉంటారు పాపం. వాళ్ళ పిల్లల ఫీజు మంచి చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. కానీ సమయానికి ఫీజు అందకపోవడం, ఏదన్నా ఫీజు కట్టకపోవడం, కావాల్సినప్పుడు ఏదైనా కొనియలేకపోవడం వల్ల ఇటంగా పిల్లలు మా అమ్మ నాన్న ఇబ్బంది పెడుతున్నామని మరి డిప్రెషన్ గురవుతున్నారా తెలియట్లేదు. ఇంటికాడ ఏమైనా ఇంకా వేరే పరిస్థితులు ఉన్నాయా గుర్తవ్వట్లేదు. కాబట్టి ఈ టీచర్స్ అని మేనేజ్మెంట్ అని ఏంటంటే ప్రతి ఒక్కరిపైన దృష్టి పెట్టి ఫీజు ఎవరిని అడగాలి? మనం పేరెంట్స్ని అడగాలి. పేరెంట్స్కి మాత్రమే ఫోన్ చేయాలి. ఈ ఎగ్జామ్ ఉందంటే ఈ ఫీజు కట్టు మేము అని ఫోన్ చేయించుకోవడం, ఫీజు కడితేనే మేము క్లాసులు చెప్తాము, రాయిస్తాము, ఇలాంటి చాలా ఒత్తిడి. ఇప్పుడు బీటెక్ నుంచి మనము 10th 6th 7th నుంచి చూసుకుంటే బీటెక్ వరకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి పిల్లలకు. అంటే అలాంటివి ప్రభుత్వం ఏం చేయాలంటే వీటిపైన ఖచ్చితమైన రూల్స్ తెచ్చి మీరు ఏమున్నా పేరెంట్స్ ఎలా ఉన్నా పేరెంట్స్ని అడుకోవాలి. ఫీజు కానీ ఏదైనా పేరెంట్స్ని అడగాలి. మీరు జాయిన్ చేసినట్టు వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి చదువులో మాత్రం ఎక్కడ ఆటంకం కాకుండా ప్రతిదీ కంటిన్యూ చేయించాలి. సెమ్ ఫీజు తీసుకోకుండా సెమ్ ఫీజు కట్టు, కాలేజ్ ఫీజు కట్టినాక సెమ్ ఫీజు కట్టుకోము, ఇలాంటి రూల్స్ పెడుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్ పైన ఇలాంటి ఒత్తిడి అనేది లేకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినప్పుడే ఇలాంటివి చేయాలి. చేసి వాళ్ళకు రోజు ఆడుకోవడానికి స్పోర్ట్స్ కానీ పెట్టాలి, స్కూళ్ళలో కానీ కాలేజ్లో కానీ. ఇలాంటివన్నీ పెడితేనే రేపు పొద్దున సమాజం బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా చిన్న పిల్లలంతా ఒత్తిడికి గురై చనిపోతే పేరెంట్స్ బాధపడుతున్నారని వాళ్ళు అనుకోవడం. ఇప్పుడు నేను కూడా ఫేస్ చేశాను, నా కళ్ళు ఉన్నా నేను కూడా ఫేస్ చేశాను. కాలేజ్ ఫీజు కట్టకపోతే మాకు ఫోన్ చేయాలి, కానీ పిల్లలకు ఫోన్ చేసి ఫీజు కట్టమని చెప్పు మీ డాడీకి అనడం మాత్రం కరెక్ట్ కాదు. అలాంటి మేనేజ్మెంట్ ఇప్పటికైనా దృష్టి తెచ్చి హాస్టల్లో నీట్నెస్ ఇంకా చాలామంది మొన్న మేడం ఆమె అనిత మేడం ఫుడ్ సేఫ్టీ అని ఆమె వెళ్ళి చాలా చైతన్య కాలేజ్ వీటిపైన దృష్టి పెట్టి చెక్ చేసింది. అలాగా ప్రతి కాలేజీలో చెక్ చేయాలి. అసలు వాస్తవానికి ఏముంది, వీళ్ళకి ఫెసిలిటీస్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది కరెక్ట్గా చెక్ చేయాలి. గవర్నమెంటే దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని రెగ్యులర్గా వెళ్ళి చూస్తున్నారు. అప్పుడప్పుడు వెళ్ళి సర్చ్ చేసి ఇలాంటివైనా పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అని ప్రతి దాంట్లో ఒక నెంబర్ అనేది పెట్టాలి. డయల్ నెంబర్ పెట్టేసి ఇన్ఫర్మేషన్ అనేది పోవాలి ఏం జరుగుతుంది అనేది. కాబట్టి మేనేజ్మెంట్కి కానీ నేను కోరుకుంటున్నా ఇలాంటి పిల్లలపైన ఒత్తిడి లేకుండా మీరు విద్య మాత్రమే చెప్పండి తప్ప ఈ పర్సనల్ ఇష్యూలో చెప్పి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ అన్న. సో మీరు ఇలాంటి సోషల్ సర్వీస్ మరిన్ని చేస్తూ ఉండాలి, అండ్ ఇలా ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడ వాయిస్ రేస్ చేస్తూనే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు. చివరిగా నాదొక విన్నపం, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతాం అనే ఉద్దేశంతో నేను పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జీవిస్తూ సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేయండి, మరణిస్తూ నేత్రదానం చేయండి, అలాగే బ్రెయిన్ డెడ్ అయితే కనుక అవయవ దానం చేయండి. చనిపోయే గిడంగా బాడీ డొనేషన్ చేసి ఇప్పుడు అనాటమీ పిల్లలకు ప్రతి ఇయర్ ఒక 150 మెంబర్స్ కొత్త డాక్టర్లు ఒక కాలేజ్కి డెడ్ బాడీస్ వాళ్ళ గిడంగా ప్రాక్టీస్ కావాలి. కాబట్టి డెడ్ బాడీస్ ఇక్కడ డొనేట్ చేసి రేపు ఉన్నతమైన సమాజాన్ని నిర్వహించడానికి మంచి డాక్టర్లు రావాలంటే కనుక బాడీ అవసరం వాళ్ళకి ప్రాక్టీస్. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రూల్స్ పాటించి ప్రతి ఒక్కరు నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన సిద్ధు అన్న గారికి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి అన్న. థ్యాంక్ యూ. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9963837776. మరొకసారి 9963837776. ఖచ్చితంగా రక్తదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం. తప్పును ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే వ్యవస్థలో మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ విలేజ్లో ఉన్న సర్పంచ్ నుంచి మొదలు పెడితే సీఎం వరకు అందరినీ ప్రశ్నించండి. తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు. మనం తప్పు ప్రశ్నించకపోతే మనం బానిసలు అయిపోతాం, ప్రశ్నిస్తే బాధితుడు అవుతాం, ప్రశ్నించకపోతే బానిసలు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని వేడుకుంటూ సిద్ధన్న జర్నలిస్ట్ ఛానల్ వారికి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ షేర్లో అది కాదు. నిజంగా ఇవాళ ఒక సూపర్ హీరోని ఇంటర్వ్యూ చేసిన అనేసి ఒక హ్యాపీనెస్ నా లోపల ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.